పొంగనూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్న రామచంద్ర యాదవ్. తిరుమల పరిరక్షణ పాదయాత్ర ప్రారంభం. తిరుమల ప్రక్షాళన పాదయాత్రను ప్రారంభించిన ముఖ్య అతిథులు ఆర్సీవై పాదయాత్రకు దేశవ్యాప్త స్పందన ఆరంభ కార్యక్రమాలను ప్రారంభించానని ప్రముఖ మఠాధిపతులు పీఠాధిపతులు హాజరయ్యారు. పొంగనూరులోని హనుమంతరాయ దిన్నయ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ఆరంభమైంది. పొంగనూరు నుంచి తిరుమల వరకు కాలినడకన చేరుకుని ప్రత్యేక కార్యక్రమంగా భక్తి శ్రద్ధలతో మెట్రోత్సవాన్ని నిర్వహించనున్నారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన పాప ప్రక్షాళన, తిరుమల క్షేత్ర పవిత్రత రక్షణ గావించనున్న రామచంద్ర యాదవ్ కోట్లాది భక్తజన మనోభావాల పరిరక్షణయే లక్ష్యంగా ఈ నెల శుక్రవారం రామచంద్ర యాదవ్ తలపెట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్రకి విశేష స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా సామాన్య భక్తజన మద్దతుతో సహా పొంగనూరులో ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు రామచంద్ర యాదవ్ కార్యక్రమానికి నేరుగా హాజరు కానుండడం విశేషం. శ్రీ శ్రీ రామానుజాచార్య వంశపరంపర శ్రీ యదుగిరి యతిరాజ్ మఠాధిపతి శ్రీ శ్రీ నారాయణ రామానుజ జీయర్ స్వామి, శ్రీ మహంత్ కళ్యాణ్ దాస్ జీ మహారాజ్, హనుమానపటం పీఠాధిపతి అయోధ్య శ్రీపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ, శ్రీ కృష్ణ యాదవానంద స్వామీజీ, యాదవ గురుపీఠం కర్ణాటక మరియు త్రిశక్తి మంత్రాశ్రమ సిద్ధయోగులు, శాక్తేయ సాంప్రదాయ సమాచార సంపన్నులు శ్రీ శ్రీ ఆడిదండి శక్తి శ్రీ భగవతి మహారాజ్ స్వామి వారు విచ్చేస్తారు. ఈ ప్రముఖులతో సహా కంచిపీఠం నుంచి గురువులు, స్వామీజీలు, ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖ స్వామీజీలు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, ఆశీస్సులతో మొదలు కాబోతున్న తిరుమల పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గురువులు, పెద్దలు, శ్రీ యతిరాజ్ మఠాధిపతి శ్రీ రామానుజ జీయర్ గారు స్వామివారు, అదేవిధంగా అయోధ్య నుండి విచ్చేసిన శ్రీ హనుమాన్ మఠాధిపతి గారు, కళ్యాణ్ దాస్ గారు, అదేవిధంగా పెద్దలు అనేక ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం కోసము నన్ను ఆశీర్వదించడం కోసము ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాతో పాటు కలిసి నడవడానికి విచ్చేసిన శ్రీవారి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతము కాదు, రాజకీయం కాదు, కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా స్వామివారి కైంకర్యాలతో సహా ధార్మికత, అదేవిధంగా హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, హైందవ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళడానికి, ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపార ధోరణి మాని దైవ సేవ కోసము, అదేవిధంగా స్వామివారి సేవ కోసము, స్వామివారి భక్తుల సేవ కోసము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టి 30వ తేదీ ఉదయం అలిపిరి నుండి మెట్లోత్సవం కార్యక్రమం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమ ఆరంభానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమము మొదలు పెట్టాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.